యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. గడిచినటువంటి రాత్రి కాలం అంతా మనకి సుఖమైన నిద్రను దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ విధముగా ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు దయచేసినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన నామంకే మహిమ కలుగును గాక. మనము ప్రతిరోజు చేస్తున్న విధంగా మొట్టమొదటిగా ఆయన నామాన్ని స్తోత్ర పదాల ద్వారా స్తుతిద్దాము. ఈ యొక్క నామాన్ని స్తుతించడం ద్వారా ఏమి అవుతుందంటే, ఈ దినము మనపై పనిచేయాలని చూస్తున్నటువంటి దురాత్మల ప్రభావము మన మీద నుంచి తొలగిపోతుంది. మనము సొంతగా మనంతట మనము వాటి యొక్క ప్రభావం నుంచి తప్పించుకోలేము. ఖచ్చితంగా మనము మన దేవుడైనటువంటి యేసయ్య నామములో పరిశుద్ధాత్మని సహాయం ద్వారా తండ్రిని వేడుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క కార్యం జరుగుతుంది. కాబట్టి మనము ఆయన నామాన్ని స్తుతించి ఘనపరుద్దాము. తద్వారా ఆయన చెప్పిన రీతిగా మీలో ఒకడు 1000 మందిని తరుముతారు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు అని చెప్పిన విధంగా ఇప్పుడు నేను, నాతో పాటు మీరు కలిసి అనేక దురాత్మలను ఈ దినమున పారద్రోలేటువంటి పనిని చేపడదాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆయన నామాన్ని స్తోత్ర పదాల ద్వారా స్తుతిద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు స్తోత్రములు. ఆత్మల తండ్రి నీకు స్తోత్రములు. ఆత్మస్వరూపివైన తండ్రి నీకు స్తోత్రములు. ఆశీర్వదించున్న తండ్రి నీకు స్తోత్రములు. ఇశ్రాయేలు దేవా నీకు స్తోత్రములు. ఉన్నవాడను అనువాడు ఒక తండ్రి నీకు స్తోత్రములు. కనికర సంపన్నుడా నీకు స్తోత్రములు. కృప నుండి అది కృపనిచ్చువాడా నీకు స్తోత్రములు. కృపానిధ్యకు తండ్రి నీకు స్తోత్రములు. కృపా వాత్సల్యత కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. కృంగిన వారిని లేవనెత్తువాడా నీకు స్తోత్రములు. క్షమించే తండ్రి నీకు స్తోత్రములు. చిత్తశుద్ధి నేను కొలిచిన వాణ్ణి సేవించువాని నిత్యం బలపరచువానికి స్తోత్రములు. చూచుచున్న దేవానికి స్తోత్రములు. జీవజలం ఓటానికి స్తోత్రములు. జీవాధిపతి నీకు స్తోత్రములు. జ్యోతిర్మేడానికి స్తోత్రములు. తరగని నీ కృపల కొరకే నీకు స్తోత్రములు. తరతరములకు తండ్రి నీకు స్తోత్రములు. తండ్రి లేని వారికి తండ్రి అయిన వాడానికి స్తోత్రములు. దహించు అగ్ని నీకు స్తోత్రములు. దీనులను లేవనెత్తువాడానికి స్తోత్రములు. దుఃఖితులను ఓదార్చుకోవడానికి స్తోత్రములు. ధరణిది ఒక దేవానికి స్తోత్రములు. నమ్మదగిన దేవానికి స్తోత్రములు. నమ్మిన వారిని విడుదల బలశూరము దేవానికి స్తోత్రములు. నలిగిన మనసుకు ఆశ్చర్యడానికి స్తోత్రములు. నా అంతరాత్మ ఎరిగిన వాడానికి స్తోత్రములు. న్యాయాధిపతి అయిన తండ్రి నీకు స్తోత్రములు. నిత్యం నివసించుకోవడానికి స్తోత్రములు. నిత్యుడు ఒక తండ్రి నీకు స్తోత్రములు. నిబంధన స్థిరపరచుకోవడానికి స్తోత్రములు. నీతి స్వరూపుడు ఒక తండ్రి నీకు స్తోత్రములు. నీతి సూర్యుడా నీకు స్తోత్రములు. పగటి మేఘస్తంభమా నీకు స్తోత్రములు. పడిన వారిని లేవనెత్తడానికి స్తోత్రములు. పరమ కుమ్మరి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు. పవిత్ర ప్రేమకు ఆధారభూతుడానికి స్తోత్రములు. ప్రార్థన ఇవ్వడానికి స్తోత్రములు. ప్రియ కుమారుని పంపిన వాడానికి స్తోత్రములు. పూజనీయుడు ఒక తండ్రి నీకు స్తోత్రములు. పూజార్హుడు దేవానికి స్తోత్రములు. ప్రేమ సమాధానం కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. ప్రేమ స్వరూపుడు తండ్రి నీకు స్తోత్రములు. బలహీనలను బలపరచుకోవడానికి స్తోత్రములు. బాధితులను ఓదార్చుకోవడానికి స్తోత్రములు. మహిమ స్వరూపి యొక్క తండ్రి నీకు స్తోత్రములు. మా కాపరి నీకు స్తోత్రములు. మా కీర్తనకు ఆస్పదుడా నీకు స్తోత్రములు. మా కీడెమా నీకు స్తోత్రములు. మా దాగు స్థలమా నీకు స్తోత్రములు. మా నివాస స్థలమా నీకు స్తోత్రములు. మా బలమైన ఆశ్రయమా నీకు స్తోత్రములు. మా మహిమ కిరీటమానికి స్తోత్రములు. మా రక్షణ దుర్గమానికి స్తోత్రములు. మా వెలుగైన దేవానికి స్తోత్రములు. మా సహాయకుడానికి స్తోత్రములు. యుద్ధంలో విజయం ఇచ్చుకోవడానికి స్తోత్రములు. యుద్ధశూరుడు అయిన దేవానికి స్తోత్రములు. యెహోవా ఎల్ షదాయి నీకు స్తోత్రములు. యెహోవా ఎలోహిం నీకు స్తోత్రములు. యెహోవా నిస్సీ నీకు స్తోత్రములు.
యెహోవా మకదేష్ నీకు స్తోత్రములు, యెహోవా మక్కే నీకు స్తోత్రములు, యెహోవా ఈరే నీకు స్తోత్రములు, యెహోవా రాఫా నీకు స్తోత్రములు, యెహోవా రోహి నీకు స్తోత్రములు, యెహోవా సిద్కేను నీకు స్తోత్రములు, యెహోవా షమ్మా నీకు స్తోత్రములు, యెహోవా షాలోం నీకు స్తోత్రములు, యేసుక్రీస్తును మృతులలో లేపిన వాడా నీకు స్తోత్రములు, రాత్రిలో అగ్ని స్తంభమా నీకు స్తోత్రములు, రాజులకు రాజువైన ప్రభువా నీకు స్తోత్రములు, రాజువైన మా దేవా నీకు స్తోత్రములు, విడుదలనిచ్చువాడా నీకు స్తోత్రములు, విధవరాండ్రకు న్యాయకర్త నీకు స్తోత్రములు, విరిగిన హృదయాలకు ఆసనుడా నీకు స్తోత్రములు, శత్రువుపై విజయం ఇచ్చువాడా నీకు స్తోత్రములు, శత్రు సంహారం చేసిన వాడా నీకు స్తోత్రములు, శ్రమనొందిన వారిని విడిపించువాడా నీకు స్తోత్రములు, శాంతమూర్తివైన తండ్రి నీకు స్తోత్రములు, సజీవుల దేవుడా నీకు స్తోత్రములు, సత్యవంతుడైన తండ్రి నీకు స్తోత్రములు, సమస్త ఆశీర్వాదములకు ఆధారభూతుడా నీకు స్తోత్రములు, సమస్త దేవతల కన్నా పైనుండి వాడా నీకు స్తోత్రములు, సమస్త నీతికి ఆధారభూతుడా నీకు స్తోత్రములు, సమస్త పరిశుద్ధతకు ఆధారభూతుడా నీకు స్తోత్రములు, సమస్త ప్రజలకు రాజువైన తండ్రి నీకు స్తోత్రములు, సమస్త మహిమకు పాత్రుడా నీకు స్తోత్రములు, సమస్తం సమకూరుస్తున్న తండ్రి నీకు స్తోత్రములు, సర్వజీవుల పోషకుడా నీకు స్తోత్రములు, సర్వజ్ఞాని నీకు స్తోత్రములు, సర్వాధికారి నీకు స్తోత్రములు, సర్వాంతర్యామి నీకు స్తోత్రములు, సర్వోన్నతుడు దేవానికి స్తోత్రములు, సృష్టికర్త నీకు స్తోత్రములు, సైన్యములకు అధిపతి యెహోవానికి స్తోత్రములు, హృదయమును పరిశోధించువాడానికి స్తోత్రములు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, అనాదియందు జ్ఞానమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, అపోస్తులమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, అభిషిక్తుడమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, అరుణోదయ నక్షత్రమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, అల్ఫాయు ఒమేగిన యేసు ప్రభువానికి స్తోత్రములు, ఆదియు అంతమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ఆది యందున్న వాక్యమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ఆమె నన్ను వాడమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ఆలోచనకర్తమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ఆశ్చర్యకరుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ఇమ్మానుయేలు దేవానికి స్తోత్రములు, ఇశ్రాయేలు విమోచకుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, కనికర సంపన్నుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, కల్వరి ప్రేమధారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, క్షమించుటకు స్థిరమైన మనస్సు గల యేసు ప్రభువానికి స్తోత్రములు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, కోత యజమానివైన యేసు ప్రభువానికి స్తోత్రములు, చీకటిలోన ప్రజలకు వెలుగైన యేసు ప్రభువానికి స్తోత్రములు, జీవం కలిగిన దేవుని కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, జీవవాక్కువైన యేసు ప్రభువానికి స్తోత్రములు, జీవాహారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, తండ్రి చిత్తము జరిగించిన యేసు ప్రభువానికి స్తోత్రములు, దయారసము పోయబడిన వాడి యేసు ప్రభువానికి స్తోత్రములు, దయార్థ హృదయుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ద్వారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, దేవుని కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, దేవుని జ్ఞానమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, దేవుని వాక్యమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ధవలవనుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నజరేయుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నా పేరు పెట్టి పిలిచిన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిజమైన ద్రాక్షావల్లివైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిజ వెలుగైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిత్య జీవమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిత్య సత్య దైవమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిత్యుడగు వాడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిర్మల కాంతి తేజమడిన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చే యేసు ప్రభువానికి స్తోత్రములు, నీతిమంతుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నీతి అయిన నీ దక్షిణ హస్తంతో నన్ను పట్టుకుని నా యేసు ప్రభువానికి స్తోత్రములు, నీ ప్రజలందు ప్రీతి గల యేసు ప్రభువానికి స్తోత్రములు, పరమ వైద్యుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, పరలోకం దిగివచ్చిన ఆహారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, పరిశుద్ధుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, పరిశుద్ధపరిచే యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రతి వ్యక్తికి శిరస్సును వాడమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రథమ సంతానమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రధాన యాజకుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రభువుల ప్రభు అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, పాపికి విడుదలనిచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు, పాపుల స్నేహితుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రాణమిచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు, పునరుద్ధరణ శక్తి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, పెండ్లి కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, బహుకీర్తుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, భయపడకని పలికిన యేసు ప్రభువానికి స్తోత్రములు, భారమైన శిలువను భరించిన యేసు ప్రభువానికి స్తోత్రములు, భూరాజుని యేసు ప్రభువానికి స్తోత్రములు, మనుష్య కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మహావేదన వహించిన యేసు ప్రభువానికి స్తోత్రములు, మహిమోన్నతుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మా కొరకు నిర్దోష శక్తిని ఇచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు, మా పక్షమును వ్యాజ్యమాడు యేసు ప్రభువానికి స్తోత్రములు, మా పాప రుణమును బాపిన యేసు ప్రభువానికి స్తోత్రములు, మా రక్షణ కర్తవ్య యేసు ప్రభువానికి స్తోత్రములు, మార్గము సత్యము జీవమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మా విమోచకుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మూలరాయి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, మృతులకు సజీవులకు న్యాయకర్తమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మృత్యు కోరనిచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు, మెస్సైవైన యేసు ప్రభువానికి స్తోత్రములు,
మంచి కాపరి అయిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. రత్నములైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. రబ్బునీవైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. రక్షణ శృంగమైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. రాజుల రాజు అయిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. రెండవ ఆదామైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్లవైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. లోకమునకు వెలుగైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. లోక రక్షకుడు యేసు ప్రభా నీకు స్తోత్రములు. విజ్ఞాపనకర్తమైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభా నీకు స్తోత్రములు. శక్తివంతుడైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. శత్రువులపై విజయం ఇచ్చిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగే యేసు ప్రభా నీకు స్తోత్రములు. శాపము తొలగించిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. సజీవపురాయి అయిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. సత్యసాక్షి అయిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. సమాధానకర్తమైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. సమాధానమునకు అధిపతివైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. సర్వలోకములకెల్లా సర్వాంగ సుందరుడైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. సర్వాధికారి యేసు ప్రభా నీకు స్తోత్రములు. సర్వోన్నతుడైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. సొమ్మసిని వారి బలమిచ్చే యేసు ప్రభా నీకు స్తోత్రములు. సంఘమునకు శిరస్సైన యేసు ప్రభా నీకు స్తోత్రములు. అగ్నినాగుని పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. అధిక బుద్ధిని అనుగ్రహించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. అధికారి వారి ధైర్యం ఇచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. అద్భుతములు జరిగించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. అన్య భాషను అనుగ్రహించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. అభిషేకించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ఆజ్ఞాపించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ఆత్మతో సత్యంతో ఆరాధింపబడే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ఆదరించు ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ఆనంద గీతములు పాడించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ఆనంద సంతోషం ఇచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ఆలోచనకర్తమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ఆలోచన బలములకు ఆధారక పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ఆశ్చర్య క్రియలు జరిగించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ఉదకమ్మలే ఊరడించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. కరుణ అందించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. కార్యసిద్ధి కలుగజేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. క్రీస్తుకు ఆత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. క్రీస్తు మహిమపరిచే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. కృపకు మూలము పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. జీవమించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. జ్ఞాన వివేకములకు ఆధారము పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. తల్లి వలె ఆదరించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. తండ్రి వలె పోషించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. దత్తపుత్రాత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. దయగలిగిన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. దేవుని జీవాత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. నవీన స్వభావం నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. నిత్యానందంతో పరవశించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. నిత్యుడకు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. నీతిని గూర్చి తీర్పుని గూర్చి తెలియజేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. నూతన జన్మమిచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. పరిశుద్ధమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. పరిశోధించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. పాపము నొప్పించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రకటించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రత్యేకపరచు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రవచనాత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రేమతో నింపు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రేమను కుమ్మరించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రేమను పుట్టించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రేమను విస్తరించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రేరేపించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బయలుపరచు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బలపరచు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బలశౌర్యముగా పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బాకావు జయమించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బాధల్లో ఓదార్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బీడుబారు బ్రతుకులను ఫలభర్తలించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బంట్రోతు వలె అడ్డగించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బండరాతి గుండెలను పాల్గొట్టి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బండలోని నీళ్లను ప్రారంభించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బంధకములు తెంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మనోనేత్రం నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మమ్మ ఆవరించిన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మమ్మ శుద్ధ సువనవరిచే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మహిమ స్వరూపైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మాట్లాడే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మాతో ఉన్న పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా నిజమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా నిత్య స్థుతికి కారణ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా మంచి నాయకుడిని పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా మంచి నాయకుడిని పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా మంచి బోధకుడిని పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా మంచి స్నేహితుడిని పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మాలో ఉన్న పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మూడుని చెరింపు చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. రూపాంతర స్థితిని దయచే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. లోపరిచే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. వాక్శక్తిని అనుగ్రహించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. వాదించిన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. విజయోత్సవం నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. విజ్ఞాపన చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. విజ్ఞాపన ప్రార్థన నేర్ప పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. విధేయుచివే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. వివేచన నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. విశ్వాసతో జీవం నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. వ్యక్తిత్వం కలిగిన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. శత్రువుతో పోరాడు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. శత్రువుపై జీవించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. శరీరేచ్ఛలను విడిపించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు.
శ్రేష్టమైన ఫలములు ఇచ్చి పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. శ్రేష్ఠ వరములు ఇచ్చి పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. సత్య స్వరూపైన పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. సమృద్ధి జీవించి పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. సర్వజ్ఞానమైన పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. సర్వాంతర్యామైన పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. సహాయం చేయ పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. సాతాను అడ్డుగోడను కూల్చి పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. సువార్త సేవకు పంప పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. సేవలో ద్వారం తెచ్చి పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. సృజించే పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. స్నేహితుని వలె చెలించే పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. వృద్ధిలో ప్రేమను కుమరించి పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీవు పరిశుద్ధుడు కనుక అయా మేము కూడా ప్రభువా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఉంటుండగా అయా మీరు మా యొక్క స్తుతుల సింహాసనంపై ఆసీనులైనందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇప్పుడు పాటల ద్వారాను అయా వాక్యాన్ని పఠించడం ద్వారాను వాక్యాన్ని ధ్యానించడం ద్వారాను అయా నాయన మేము ముందుకు కొనసాగబోవచ్చు ఉండగా మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచి ముందున్న కార్యక్రమాలలో కూడా నడిపించమని ఈ కొద్ది యేసుక్రీస్తు నామమున అడిగి పొందించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. నీవే నా ప్రాణము, నీవే నా జీవము, నీవే నా గమ్యము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధించు. అపాయం రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధించు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము,
యేసయ్యా తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగా ఉండే చెలిమి తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగా ఉండే చెలిమి బ్రతుకంతా నీ కొరకై జీవింతును నిన్ను నేను ఆరాధింతు బ్రతుకంతా నీ కొరకై జీవింతును నిన్ను నేను ఆరాధింతు నీవే నా ప్రాణం నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం నీవే నా ప్రాణం నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణం నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని కనబరుద్దాం. నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును అనేటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని కనబరుద్దాం. నా ప్రాణమా సంతించుమా యెహోవా నామము పరిశుద్ధ నామము అంతరంగ సమస్తమా సంతించుమా అంతరంగ సమస్తమా సంతించుమా నా ప్రాణమా సంతించుమా యెహోవా నామము పరిశుద్ధ నామము యెహోవా నామము పరిశుద్ధ నామము చేసిన వేళలను ఎన్నడూ మరువకుమా
ఆయన చేసిన మేలులను దోషములన్నీ క్షమించెను, నాదరి వచ్చెను. ఏక శాంత దేవుడు నిత్యము కోపించెను. ఏక శాంత దేవుడు నిత్యము కోపించెను. నా ప్రాణమా సంతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును. దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా నన్ను తించుమా. అంతరంగ సమస్తమా నన్ను తించుమా. నా ప్రాణమా సంతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు స్తోత్ర పదాల ద్వారాను అలాగే పాటల ద్వారాను ఆయన నామాన్ని మహిమపరిచాము. ఈ యొక్క సమయంలో మనము వాక్య భాగాన్ని చదివి ఆ యొక్క వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించి మన ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ నుంచి 65 అధ్యాయం వరకు చదువుకుందాము. అలాగే ఈరోజు 13వ తేదీ కాబట్టి సామెతలు 13వ అధ్యాయం చదువుకుందాము. దయచేసి మీ యొక్క బైబిల్ కీర్తనలు 61వ అధ్యాయం నుంచి 65వ అధ్యాయం వరకు మనం చదువుకుందాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజు నాకు దీర్ఘాయువు కలుగజేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామము నిత్యము కీర్తించెదను.
నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగానున్నది. ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు? అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకుని మౌనంగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. ఘనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి. దోచుకునుడి చేత గర్వపడుకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు కాగా కృప చూపుటయు నీది. దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదుగుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఈలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయుడై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకుంచున్నది. నా ప్రాణము నశింపచేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీయూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకొందురు. చాటుగా ఉరులొట్టుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచలేదని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదకి వెదకి ఉపాయములు సిద్ధపరచుకొందురు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణంతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. చివరిగా 65వ అధ్యాయం కీర్తనలు. దేవా, సియోన్లో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరుని ఎత్తుకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి.
మా అతిక్రమముల నిమిత్తమే నీవు ప్రాయశ్చిత్తం చేయుదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. మాకు రక్షణకర్తమైన దేవ, భూదిగంతము నివాసులకందరికీ దూర సముద్రం మీద ఉన్న వారికి నీ ఆశ్రయమైన వాడ, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారం వెదలుచున్నవి. అవి బీడులు సారము చిలకరించున్నవి. కొండలు ఆనందములను నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి. అన్నియు గానం చేయుచున్నవి. ఈరోజు 13వ తేదీ కనుక సామెతలు 13వ అధ్యాయం చదువుకుందాం. మనము మొదటగా అనుకున్న విధంగా ఏ తేదీ రోజు ఆ యొక్క సామెతలను చదివితే నెల లోపల అవన్నీ పూర్తవుతాయి. కాబట్టి ఏ తేదీ రోజు ఆ యొక్క సామెతలు 13వ అధ్యాయము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడుడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును, ఊర కనుక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వారి ప్రాణమునికి ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. భక్తిహీనుడు నిందించు అవమానపరచును. యథార్థవర్తనునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపలను చెరిపేయను. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కళ్ళు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనం గలవారు కళ్ళు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యం ప్రాయశ్చిత్తం చేయును. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీన దీపము ఆరిపోవును. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన విలువని జ్ఞానం కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. కోరిక సఫలం కాకుండా చేత హృదయం నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును. విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయిబారి ఔషధం వంటి వాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనము విడిచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానం గలవాడును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపలను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయం వలన నశించువారు కలరు. బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినమున మనము చదువుకున్నటువంటి కీర్తనలు 61వ అధ్యాయం నుంచి 65వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాము. ఆ యొక్క కీర్తనలో 61వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాము. దయచేసి
61వ అధ్యాయాన్ని ఒకసారి చూడవలసింది మనం చేస్తున్నాను. రెండవ వచనం మనం గమనించినట్లయితే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ యొక్క ప్రార్థన మనము బాగా గమనించాలి. భక్తుడైనటువంటి దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ఎక్కగలిగినంత కొండ నన్ను ఎక్కించయ్యా అని ప్రార్థన చేయడంలే. ఎక్కలేనంత కొండ పైకి నన్ను ఎక్కించు. మన జీవితాల్లో కూడా మనము భరించగలిగినటువంటి శ్రమలు, సమస్యల్ని మాత్రమే నా జీవితంలోకి అనుమతించయ్యా. నేను భరించలేనటువంటి శ్రమలను నా జీవితంలోకి అనుమతించబాకు అని మనం ప్రార్థన చేయకూడదు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేయాలి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఇప్పుడు నేను తినగలిగినంత ఆహారము తింటే దాంట్లో ఏం ప్రత్యేకత ఏం లేదు. లేకపోతే నేను ఎత్తగలిగినటువంటి బరువు ఎత్తితే దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. ఇప్పుడు నా యొక్క బరువు 70 కేజీలు అయితే ఒక 50 కేజీల వెయిట్ నేను ఎత్తగలిగితే దాంట్లో పెద్ద గొప్పతనం ఏం లేదు. కానీ ఒక 100 కేజీల బరువుని అంటే ఆ బరువుని వెయిట్ లిఫ్టింగ్ అంటారు కదా, దాన్ని ఎత్తితే అది గ్రేట్ అవుతుంది. అలా ఇక్కడ కూడా దేవుని బిడ్డలైనటువంటి మనము అందరూ మనుషులు చేసినట్లుగా చేస్తే మనము దేవుని బిడ్డలుగా మనకి కలిగే ప్రత్యేకత ఏముంది? కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే, లోకస్తులకి ఆశ్చర్యం కలిగే విధంగా మనం ఉండాలి. అంటే అరే, ఇతను ఎలా ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల్ని అధిగమిస్తూ ఉన్నాడు, ఏ విధంగా మీరు ఇంత నెమ్మదిగా ఉండగలుగుతున్నారు, ఏ విధంగా వీరు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు అని అన్యులు మనం చూసి ఆశ్చర్యపోయే విధంగా మనము ఉండాలి. ఇక్కడ దావీదు భక్తుడు మనకి ఒక మంచి ప్రార్థన నేర్పిస్తున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటే, నేను సహించగలిగినంత శోధనలు మాత్రమే నాకు నా జీవితంలోకి అనుమతించు అని మనం ప్రార్థన చేయకూడదు. అయ్యా, ఒకవేళ
నీవు నా జీవితంలో నేను భరించలేనంతటి శోధనలు అనుమతిస్తే వాటిని అధిగమించే శక్తిని నాకు దయచేయని మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు బలమైన దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము అందరూ చేయలేనటువంటి కార్యాలనే మనము చేస్తే మన దేవుని యొక్క గొప్పతనము అన్యులకి ఎలా తెలుస్తుంది? పోనీ మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి అసాధ్యముల్ని సాధ్యము చేసే విధంగా మన యొక్క ప్రార్థన ఉండాలి. అంటే ఏదైనా ఒకటి కార్యము జరగదు, దాని ఆనవాలు కూడా లేనప్పుడు మనము దేవుని సహాయంతో లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుని సహాయంతో, ఉన్న వాటిని లేని వాటిగా పిలిచేటువంటి దేవుని సహాయంతో మనము ఆ యొక్క పరిస్థితుల్ని అధిగమించాలి. ఇప్పుడు మన యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే మనకి అనేక విధాలైనటువంటి మనుషులు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు, కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలతోటి, కొంతమంది ఆర్థికపరమైనటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఏమి చేయాలంటే, వారికి ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యను లేనట్టుగా పిలిచేటువంటి దేవునికి మొరపెట్టాలి. ఏమని మొరపెట్టాలంటే, అయ్యా నీవు ఉన్న వాటిని లేనట్టుగా పిలిచేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు కదా, నాకున్నటువంటి ఈ యొక్క అనారోగ్యము లేనట్టుగా పిలువయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, ఈ విధంగా రోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అనారోగ్యము లేనట్టుగానే ఆయన చేసేస్తాడు. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి లేనటువంటి వారు, అయ్యా నాకు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి లేదు కాబట్టి ఇది ఉన్నట్టుగా నీ పిలువయ్యా, నేను ఆధ్యాత్మికముగా ఎదగాలి, నీలో ఎదగాలి, నీ కొరకు నేను జీవించాలి, నాకు లేనటువంటి ఈ యొక్క భక్తిని ఆధ్యాత్మిక జీవితాన్ని ఉన్నట్టుగా పిలవమని చెప్పి ఆయన్ని ప్రార్థించినప్పుడు, ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన ఆ యొక్క అంశాన్ని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడై ఉంటున్నాడు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి బాధపడుతున్నటువంటి వారు, అయ్యా నాకున్నటువంటి ఈ యొక్క అప్పులు లేనట్టుగా నీవు పిలువయ్యా అని చెప్పి ప్రార్థించినప్పుడు ఆయన వాటిని లేనట్టుగా పిలుస్తాడు. పిలిచినప్పుడు నీకున్నటువంటి ఆ యొక్క అప్పు యావత్తు కొన్ని దినాలకి తొలగిపోయి
నీవు ఆర్థికంగా అభివృద్ధి చెందుతావు. అయితే ఖచ్చితంగా మనం ప్రార్థించినప్పుడు ఇవన్నీ దేవుడు చేస్తాడు. కానీ చేసిన తర్వాత చాలామంది కృతజ్ఞత లేకుండా ఆ కార్యాలు, వారు అనుకున్న కార్యాలు జరిగిపోయిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టేసి ఆయనకి దూరం అయిపోతూ ఉంటారు. ఆ దూరమైనప్పుడు ఏమవుతుందంటే అపవాది వారి మీద ఇంతకుముందు పనిచేసిన దానికంటే 7 అంతలు, అంటే 7 times ఎక్కువగా వాళ్ళ మీద పనిచేసి వారిని అనేకమైనటువంటి సమస్యల్లో చిక్కించి వారిగా దేవుని గురించి తలంచుకునేటువంటి ఆ యొక్క స్థితిలోనికి రాకుండా ఉక్కిరి బిక్కిరి చేసేటట్లుగా వాడు చేస్తాడు. కాబట్టి నా జీవితంలో దేవుడు మనకు మనం ప్రార్థించినప్పుడు, ఆయన మనల్ని సమస్యల నుంచి విడిపించినప్పుడు కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత భావం కలిగి ఆయనని ప్రతిదినము వెతికినట్లయితే, అంటే ఆయన రాజ్యమును నీతిని ప్రతిదినము వెతికినట్లయితే ఆయన మనకు వాటన్నిటినీ అనుగ్రహించేటువంటి వాడై ఉంటాడు. అందుకే యేసయ్య చెప్పారు కదా, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యము, నీతి మొదట వెతకడం అంటే ఏంటి? ఉదయకాలంలోనే మనము లేచిన వెంటనే ఫోన్ను వెతకడం కాదు. ఉదయాన్నే లేచిన వెంటనే ఆయన వాక్యాన్ని, ఆయన నామాన్ని స్తుతించాలి. అయ్యా, ఇప్పటి వరకు సజీవుల లెక్కలో ఉంచావు, ఉదయాన్నే లేవడానికి కృప చూపించావు, రాత్రంతా సుఖమైన నిద్రను దయచేసావు, మరలా ఈ యొక్క దినాన్ని చూడడానికి నాయన చూపినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ఎంతోమంది ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క క్షణాంశుల్లో గతించిపోయి ఉన్నారు. నన్నైతే కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప చేత సజీవ లెక్కలో ఉంచి మరి ఒక దినాన్ని చూసేటువంటి ధన్యతని, భాగ్యాన్ని ఇచ్చావని చెప్పి ఆయన నామాన్ని స్తుతించి, ఆయన యొక్క వాక్యాన్ని పఠించి, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించి నీ యొక్క పనిపాట్లలోనికి నీవు ప్రవేశించినట్లయితే ఆ దినమంతా నీకు జయకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి మనము ఏ విధంగా ప్రార్థించాలి అనేది ఇక్కడ భక్తుడు చాలా అద్భుతంగా నేర్పించాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అద్భుతమైనటువంటి ప్రార్థన కదా ఇది. ఎక్కగలిగినంత కొండ ఎక్కించు అని ప్రార్థన చేయటం లేదు. ఎక్కలేనంత ఎత్తైన కొండ, మోయగలిగినంత బరువు మోసేటట్లు చేయ్యా అని ప్రార్థన చేయడం లేదు. మోయలేనంత బరువు మోసేటువంటి స్థితిని దయచేయమని ప్రార్థన చేస్తున్నట్టు. అంటే మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలుగా మనము అసాధ్యమైనటువంటి కార్యాలను చేయడానికి మనకు శక్తిని దయచేయమని ప్రార్థన చేయాలి. అందరూ చేయగలిగేటువంటి పనులు మనము చేస్తే దాంట్లో మన యొక్క దేవుని గొప్పతనం ఏముంది? కాబట్టి అందరూ చేయలేనటువంటి పనుల్ని దేవుని బిడ్డలుగా మనము చేసేటువంటి స్థితిలోకి మనల్ని నడిపించమని ఆయన మనం ప్రార్థన చేయాలి. నేను
సహించగలిగేటువంటి శోధనలే నా జీవితంలోకి అనుమతించు అని ప్రార్థన చేయడము, అది అంటే పరిపక్వత లేనటువంటి, అంటే మెచ్యూరిటీ లేనటువంటి భక్తి అవుతుంది. పరిపక్వత ఉన్నటువంటి భక్తి ఏ విధంగా ఉంటుందంటే, అసాధ్యమైనటువంటి కార్యాలను చేయడానికి కావలసినటువంటి శక్తిని దయచేయ అని చెప్పి ప్రార్థన చేసేవారిగా మనం ఉంటాం. మనము అసాధ్యమైనటువంటి కార్యాలని సులభంగా చేయగలము. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో మాత్రమే. మనకి బైబిల్లో చాలామంది ఆ విధంగా ఉదాహరణగా ఉన్నారు. మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే సంసోను గాడిద దవడ ఎముకతోటి 1000 మందిని ఫిలిష్తీయుల్ని హతమారుస్తాడు. ఒక ఎముకతోటి 1000 మందిని హతమార్చడం అనేది చిన్న విషయమా? ఆలోచించండి. అతను ఏ విధంగా ఆ యొక్క పనిని చేయగలిగాడు? కేవలము దేవుని ఆత్మ తన మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడు అపవాదిని మనము సులభంగా జయించగలుగుతాం. అలాగే దావీదు గొల్యాతుని జయించటానికి కారణము ఎవరు? తాను నమ్ముకున్నటువంటి దేవుడు. తన యొక్క ఫిజిక్స్ చూస్తే గొల్యాతుతో పోల్చుకుంటే చాలా చిన్నది. అయితే అంత భారీ మనిషిని ఒక చిన్న ఆ యొక్క రాయితోటి దావీదు నేలను పడిపోయేటట్లుగా చేశాడు. అక్కడ గొల్యాతుని నేలను పడేటట్లుగా చేసింది ఎవరు అంటే దేవుడే. నీవు ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచి ధైర్యంతో నీ ఎదుట ఉన్న సమస్యను ఎదుర్కొంటావో, దేవుడు ఆ యొక్క సమస్యను నీ పాదాల చెంత పడేటట్టుగా చేస్తాడు అన్నమాట. కాబట్టి నీకెంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ నీవు కలిగినటువంటి దేవుని ద్వారా దాన్ని జయించవచ్చు. ఎంతోమంది వారికి ఉన్నటువంటి సమస్యలను చూస్తూ ఉంటారు. ఆ సమస్యల మీద మనం దృష్టి పెట్టే కొద్దీ మనలో భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ భయం మనలో పుట్టినప్పుడు ఏమవుతుందంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చునని. ఈ భయం ఏం చేస్తుందంటే, ఒక మనిషి చనిపోయే విధంగా ఆత్మ అతన్ని ప్రేరేపిస్తుంది. ప్రవక్త అంతటి వాడే నన్ను
తీసేసుకోమని ప్రార్థన చేశాడు. ఎవరు? ఏలియా ప్రవక్త. యెజెబెల్ అనేటువంటి అపవాది సంబంధి ఆయన్ని ఎక్కడున్నా పట్టుకొని రమ్మని ఒక ప్రకటన విడుదల చేస్తే ఆ ఏలియా ప్రవక్త భయపడి తను పారిపోతూ, నేను ఈ యొక్క దేవుని ఎరుగినటువంటి వీరి చేతిలో నాశనమయ్యేదానికంటే నీవే నన్ను తీసేసుకొని ప్రార్థన చేస్తాడు. ఈయన ఒక్కడే ఒకవైపు నిలబడి వారి వైపు బయలుదేవత పక్షంగా 400 మంది ప్రవక్తలు ఉంటే, యెహోవా దేవుని పక్షంగా ఏలియా మాత్రమే నిలబడి వారందరినీ ఓడించినటువంటి అటువంటి గొప్ప ప్రవక్త భయానికి గురయ్యి తనని తీసేసుకోమని దేవునికి ప్రార్థన చేస్తాడు. అంటే ఈ భయం అనేది ఆ విధంగా చేస్తుంది. కాబట్టి మనం దేవుని బిడ్డలముగా ఫస్ట్ మనకి ఉండవలసిన లక్షణం ఏమిటంటే భయపడకూడదు. ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి ఆ ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీ అందరూ తెలిసిన పాట, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నువ్వు ఊరకనే ఆ యొక్క పోరాటంలో నిలబడితే చాలు, ఆయన నీ పక్షంగా యుద్ధం చేసి నీకు విజయాన్ని దయచేసి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. కాబట్టి ఈ దినమున మనము ఈ యొక్క ప్రార్థనని చేయడం మనము నేర్చుకుందాము. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమని దావీదు భక్తుడు ప్రార్థన చేసిన విధంగా చివరి ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన శ్రేష్టమైన నామమునకు నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. నీ బిడ్డ అయినటువంటి అయ్యా భక్తుడు దావీదు గారు ప్రార్థించిన రీతిగా ప్రభా మేము కూడా ఈ దినం నుంచి ప్రార్థించిన సహాయం తెచ్చేయండి ప్రభు. అయ్యా, ఎక్కడైనంత ఎత్తైన కొండ మీదకి ప్రభు అయినా తనని ఎక్కించమని దావీదు భక్తుడు ప్రార్థన చేసిన విధంగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మేము తండ్రి నాయన సహింపగలిగినంతకంటే నాయన ఎక్కువ సమస్యలను ప్రభువా మీరు ఒకవేళ మా యొక్క జీవితాల్లోకి అనుమతిస్తే వాటిని ప్రభువా అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలను దయచేయమని, నీ కృపా నీ దీవెనలు మా పైన మెండుగా దండిగా కుమ్మరించమని ఈ నూతన దినంలో ప్రవేశించబోచుండగా ఈ దినమంతా ప్రభువా మాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను జయకరంగాను ఉండులాగున మీరు మా ఇళ్ళ కృప చూపించమని ఈ కొద్ది పనులు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానటువంటి నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.